హలో అండి. ఈరోజు వంట లేదు. ఓన్లీ ఒక చిన్న చిట్కా అనమాట. ఇలా ఎప్పుడైనా మీకు పుదీనా గానీ, కొత్తిమీర కానీ చాలా వచ్చిందనుకోండి, ఓవెన్ ఉంటే చక్కగా ఓవెన్‌లో అయితే ఒక 5, 6 మినిట్స్‌కి మనం పెట్టేసామంటే చక్కగా డ్రై అయిపోతుంది. ఒకవేళ ఓవెన్ లేని వాళ్ళు ఎలా డ్రై చేసి పౌడర్ చేసుకోవాలి అంటే, ఇలా చక్కగా వాష్ చేసి గాలికి ఆరబెట్టుకున్న తర్వాత ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకొని, దాంట్లో హై ఫ్లేమ్‌లో మంట పెట్టేసుకొని, దాంట్లో ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు. అలా కడుక్కొని ఉంచుకున్న పుదీనాను కానీ, కొత్తిమీరను కానీ వేసేసి ఆకుల్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోయే వరకు డ్రైగానే మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద స్టీల్ ప్లేట్‌లో పెట్టేసి ఎండకు పెట్టామంటే ఒక 2 డేస్‌లో చక్కగా ఎండిపోతుంది. క్రిస్పీగా అయిపోతుంది. నేనైతే ఇలాగే చేశానండి. అంతకుముందు ఓవెన్ ఉన్నప్పుడైతే అసలు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఓవెన్‌లో పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేసామంటే చక్కగా అది క్రిస్పీగా అయిపోయేది. ఇప్పుడు ఓవెన్ లేకపోయినప్పుడు ఎలా చేసుకోవాలో కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఎండలో పెట్టేశాను ఒక 2 డేస్. తర్వాత ఇలా చక్కగా ఎండిపోయింది. దాన్ని కత్తెరతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. అయితే కట్ చేయకపోతే ఆ స్టెమ్స్ అనేవి అడ్డుపడి జార్ పాడైపోతుంది. అందువల్ల ఆ స్టెమ్స్‌ని కట్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఆకులే మనం ఒలిచి ఎండబెట్టుకోవచ్చు కదా అంటారు. కానీ ఆ స్టెమ్స్ కూడా మనకు యూజ్ అవుతాయి. చూడండి ఎలాగో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇలా మంచిగా మిక్సీ చేసుకొని జల్లించుకోవాలి. జల్లించుకుంటే కింద పౌడర్ వస్తుంది. చూడండి ఇలా చక్కగా పౌడర్ అయిపోయింది. మంచి స్మెల్ కూడా వస్తుంది, పుదీనా స్మెల్. తర్వాత ఈ స్టెమ్స్‌ని మనము టీ పౌడర్‌లో కలుపుకున్నట్టయితే పుదీనా టీకి ఎప్పుడు మనకు రెడీగా ఉంటుంది. కసూరి మేతిని ఎలా యూజ్ చేస్తామో అలాగే ఈ పుదీనా పౌడర్‌ని కూడా అన్ని రకాల ఫ్రైడ్ రైస్‌లోకి, కూరల్లో కూడా యూజ్ చేయొచ్చు. కొత్తిమీరతో కూడా ఇలాగే పౌడర్ చేసుకోండి. నాకు ఈ ఐడియా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది? మీకు కూడా ఈ ఐడియా నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.